అందరికీ డబ్బులు లేవని చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. అయితే డబ్బులు లేవని, తనను కోసుకున్న పైసా కూడా లేవని అంటున్నారు. మీరు సమరం చేయడం కోసంగా సమరం చేస్తా అంటే ఎవరి మీద చేస్తారు? నేను మళ్ళీ చెప్తున్నాను, నేను కోసినా కూడా ఇంతకంటే ₹1 ఎక్కువ వెళ్ళదు. బజార్లో ఎవరిని అమ్ముతలేడు. నెలకు రాష్ట్రానికి 18,500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం లేదు. కానీ ఖర్చులు మాత్రం 22,500 కోట్లు కావాలి. ఇప్పుడు చెప్పండి, ఏ పథకం ఆపాలి? బోనస్ తీసేద్దామా? విద్యుత్ సబ్సిడీ తీసేయాలా అని ప్రశ్నిస్తున్నారు. స్థితిలో ధర్నాలు, దీక్షలు చేస్తే ఉన్న ప్రభుత్వ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఆర్థికంగా దివాలా రాష్ట్రంగా మారిపోతాం. అప్పు కూడా పుట్టట్లేదు. ఢిల్లీలో అపాయింట్మెంట్ కోరితే కూడా ఇవ్వట్లేదు. బ్యాంకులు దొంగల్లా చూస్తున్నాయన్నారు. చెప్పులు కూడా ఎత్తుకుపోతారేమో అనిపిస్తోంది. దేశం ముందు తెలంగాణ పరిస్థితి హీనంగా ఉందని చెబుతున్నారు. రోడ్లు వేయాలని అనుకుంటే అనా పైసా లేదని, కాంట్రాక్టర్లకు అప్పుల బకాయిలు 1000 కోట్లకైనా ఇవ్వలేకపోతున్నామన్నారు. ఓ కుటుంబం ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి అలాగే ఉంది. ఇవాళ చిన్న చిన్న గ్రామాలకు రోడ్లు వేయాలంటే అనా పైసా లేదు. పాత రోడ్ల మీద డాంబర్ వేద్దామంటే కూడా రూపాయి లేదు. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతిన్నాము. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. గత పాలకులు వెనక్కి పెట్టిన 8,500 కోట్ల రిటైర్మెంట్ బకాయిలను తీర్చాల్సిన బాధ్యత మాది. అలాంటిది గతంలో ఎప్పుడూ జరగనట్టు నెల మొదటి వారంలోనే జీతాలిచ్చే ప్రభుత్వంపైనే ఉద్యోగ సంఘాలు సమరం ప్రకటించడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉద్యోగ సంఘాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. చర్చలకు రేవంత్ పిలుపునిచ్చారు. మాట్లాడుకుందామని పిలిచినా ₹1 అదనంగా ప్రయోజనాలు కల్పించే పరిస్థితుల్లో లేమని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పేశారు. అంటే ఆశలు పెట్టుకోవద్దని చెప్పినట్లయింది. మరి చర్చల వల్ల ఉపయోగమేంటో రేవంత్ అయినా చెప్పాలి కదా. కంచగచ్చిబౌలి భూ విక్రయం ఆగిపోవడంతో పథకాల అమలు రేవంత్ సర్కార్కు ఛాలెంజ్గా మారింది. రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే రైతు రుణమాఫీ కూడా పూర్తిగా కాలేదని, టెక్నికల్ కారణాలు చూపి నిలిపివేస్తున్నారని బాధిత రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే సామాజిక పింఛన్లు పెంచుతానని ఇచ్చిన వాగ్దానం అమలు చేయలేని స్థితి, రైతు కూలీలకు భరోసా ఇవ్వలేకపోయిన వైనం కనిపిస్తోంది. ఇలా వివిధ వర్గాలకిచ్చిన హామీలు అమలు చేయడానికి కావలసిన నిధులు లేక రేవంత్ సర్కార్ సతమతమవుతోంది. రేవంత్ పాలన ఫెయిల్ అంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రజతోత్సవ సభలో ఘాటైన విమర్శలు చేశారు. వాస్తవంగా రేవంత్ సర్కార్ను సమర్థిస్తోన్న నేతలు కేసీఆర్ పై ఎదురుదాడి చేయవచ్చును, కానీ పథకాల అమలు చేయలేకపోతున్న విషయంపై సమాధానం చెప్పుకోలేని స్థితి మాత్రం రేవంత్ సర్కార్కు, కాంగ్రెస్ పెద్దలకు ఏర్పడింది. ఇప్పటి నుంచి తమదైన పద్ధతుల్లో అన్ని పథకాలను అమలు చేస్తామని, పాలనను దౌడ్ తీస్తామని అంటున్నారు. ఏది చెయ్యాలన్నా ఆదాయాన్ని పెంచడానికి కావలసిన మార్గాలను వెతుక్కోకపోతే రేవంత్ సర్కారుకు కష్టాలు తప్పవని ఆర్థిక, రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే 2024 నుంచి 25 వార్షిక సంవత్సరంలో ఆదాయం లేక 1.50 లక్షల కోట్ల అప్పు తెచ్చామని చెప్పుకున్నారు. తెచ్చిన అప్పుతో ఏం చేశారో చెప్పాలని విపక్షం ఇప్పటికే డిమాండ్ చేసింది. అప్పులు చేయటం కాదు, చేసిన అప్పుల ద్వారా ఏమి సంపద సృష్టించారో చెప్పాలని నిలదీస్తోంది. ఈ ఏడాది కూడా ప్రభుత్వం భారీగా 74,000 కోట్లకు బడ్జెట్ ఆమోదం తీసుకుంది. ఎన్ని అప్పులు చేసినా పరిస్థితి గండంగానే ఉంది. అందుకే చేత కాకపోతే దిగిపోవాలన్న డిమాండ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.